السلام عليكم ورحمة الله وبركاته. بسم الله والحمد لله والصلاة والسلام على رسول الله، أما بعد. فقال الله تبارك وتعالى في القرآن المجيد: أحسب الناس أن يتركوا أن يقولوا آمنا وهم لا يفتنون ولقد فتنا الذين من قبلهم فليعلمن الله الذين صدقوا وليعلمن الكاذبين. ధార్మిక సోదర సోదరిమణులారా, ప్రేక్షక మహాశ్రేయులారా, ఈ లోకంలో ముస్లిం సమాజంపై ఎందుకని సమస్యలు, ఆపదలు, కీడు, ఫిత్నా, ఉపద్రవాలు వచ్చి పడుతున్నాయి? దీని గురించి పవిత్ర ఖురాన్ గ్రంథం ఏం తెలియజేస్తుంది? మహనీయ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమి వివరించారు? పవిత్ర ఖురాన్ గ్రంథము మాకు ఇచ్చినటువంటి సందేశం ఏమిటంటే, ఈ లోకంలో ప్రతి వ్యక్తి కూడా పరీక్షా నిమిత్తం ఉన్నాడు. అల్లాహ్ ప్రతి వ్యక్తిని పరీక్షిస్తున్నాడు. ప్రత్యేకంగా విశ్వసించినటువంటి ఒక మోమిన్, ఒక ముస్లిం వ్యక్తిని అల్లాహ్ ఎంతగానో పరీక్షిస్తాడు. ఈ పరీక్షలో సహనంతో, ఓర్పుతో ఉండి సత్య మార్గంలోనే ఉంటూ, పుణ్యకార్యాల మార్గంలోనే ఉంటూ జీవితాన్ని గడిపినటువంటి వ్యక్తికి అల్లాహ్ శుభవార్త వినిపించారు. అయితే సోదర మహాశయులారా, ఒక ముస్లిం, ఒక మోమిన్ నేను విశ్వసించాను కదా, అల్లాహ్ నమ్ముకున్నాను కదా, నాకు ఎందుకని ఈ సమస్యలు, ఈ బాధలు, ఈ ఫిత్నాలు, ఉపద్రవాలు మాపై ఎందుకు వస్తున్నాయి అని అనుకుంటే గనక అతను పొరబడుతున్నాడు. పవిత్ర ఖురాన్ గ్రంథము సూర అన్కబూత్ 29వ సూర 2-3 వాక్యాలు మీ ముందు చదవడం జరిగింది. ఇందులో అల్లాహ్ అంటున్నారు, మేము విశ్వసించాము అని చెప్పినంత మాత్రాన తాము ఇట్టే వదిలి వేయబడతామని, తాము పరీక్షింపబడమని ప్రజలు అనుకుంటున్నారా? ఎంత మాత్రం కాదు. వారి పూర్వీకులను కూడా మేము బాగా పరీక్షించాము. వీరిలో సత్యవంతులు ఎవరో, అసత్యవాదులు ఎవరో నిశ్చయంగా అల్లాహ్ తెలుసుకుంటాడు, తెలియజేస్తాడు కూడాను. ఇలాంటి యొక్క సందర్భాల ద్వారానే ఎవరు ముస్లిం, ఎవరు ముస్లిం కాదు, ఎవరు మోమిన్ కాదు, ఎవరు విశ్వాసి, ఎవరు కపట విశ్వాసి అనేటువంటిది స్పష్టమవుతుంది. అంతేకాదు సోదర మహాశయులారా, సూర బకరా 2వ సూరాలోని 214వ ఆయతులో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గతంలో గతించినటువంటి వారి గురించి తెలియజేస్తున్నారు. ఏమిటి? మీరు స్వర్గంలో ఇట్టే ప్రవేశించగలమని అనుకుంటున్నారా? వాస్తవానికి మీకు పూర్వం గతించిన వారికి ఎదురైనటువంటి పరిస్థితులు మీకు ఇంకా ఎదురు కానే లేదు. వారిపై కష్టాలు, రోగాలు వచ్చి పడ్డాయి. వారు ఎంతగానో కుదిపివ్వబడ్డారు. ఆ దాటికి తాళలేక ఇంతకీ దైవస్థానం ఎప్పుడొస్తుంది అని ప్రవక్తలు, వారి సహచరులు ప్రశ్నించసాగారు. వినండి, దైవ సహాయం సమీపంలోనే ఉంది. సహీ బుఖారీ 6943వ హదీసులో ఈ ఆయత్తుకే సంబంధించినటువంటి ఒక చక్కటి సంఘటన ఖబ్బాబ్ బిన్ అర్త్ రదియల్లాహు తఆలా అని వారు వివరిస్తున్నారు. వారు అంటున్నారు, మేము ప్రవక్త వారి వద్దకు మక్కాలో ఉన్నప్పుడు ప్రవక్త వారి వద్దకు వెళ్ళి మా యొక్క షికాయతు, మా యొక్క ఫిర్యాదు ఉంచాము. మక్కాలో మా యొక్క శత్రువులు ఖురైష్, కాఫిర్లు, అవిశ్వాసులు మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. యా రసూలల్లాహ్, మీరు అల్లాహ్ సమక్షంలో దువా చేయండి. అప్పుడు ప్రవక్త వారు అన్నారు, ఏమిటి? దీనికే మీరు అలసిపోయారా? దీనికే మీరు ఓడిపోయారా? మీకన్నా ముందు గతించినటువంటి ప్రవక్తలు, వారి యొక్క అనుయాయులు వారిని ఏ విధంగా ఇబ్బంది పెట్టేవారో గొయ్యి తవ్వి ఆ గొయ్యిలో విశ్వసించినటువంటి వారిని పెట్టడం జరిగేది. ఒక రంపముతో శరీరాన్ని 2 భాగాలుగా చీల్చేవారు. లోహపు దువ్వెనతో మాంసాన్ని ఎముక నుండి వేరు చేసేవారు. అయినా కూడా వారు, ఆ సమాజము, గతించినటువంటి ఆ ముస్లిం సమాజాలు ఎంత మాత్రం కూడా అల్లాహ్ మార్గాన్ని విడిచిపెట్టలేదు. సహనంతో, ఓర్పుతో ఉన్నారు. అయితే సోదర మహాశయులారా, మనకు స్పష్టమవుతున్నటువంటి విషయం ఏంటంటే, ఈమాన్ యొక్క మార్గంలో ఉన్నప్పుడు, ఇస్లాం యొక్క మార్గంలో ఉన్నప్పుడు కష్టాలు వస్తాయి, సుఖము వస్తుంది, బాధలు వస్తాయి, సంతోష సందర్భాలు కూడా వస్తాయి. అయితే కష్ట సందర్భాల్లో, సమస్యలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినప్పుడు, ఫిత్నా, ఉపద్రవాలు మనపై వచ్చినప్పుడు నిలకడగా ఉంటూ, స్థిరంగా ఉంటూ, అల్లాహ్ యొక్క మార్గంలో సహనంతో, ఓర్పుతో ఉంటూ మనము ముందుకు సాగాలి. కానీ ఈమాన్ యొక్క మార్గాన్ని మనం విడిచిపెట్టకూడదు, అల్లాహ్ యొక్క మార్గాన్ని విడిచిపెట్టకూడదు. ఈ యొక్క సమస్యలకు పరిష్కారాన్ని మనం వెతుకడానికి ప్రయత్నించాలి. దువా ద్వారా, ఆచరణ ద్వారా, ఇస్లాం యొక్క సందేశాన్ని ప్రజలకు చేరవేసి, ఇస్లాంపై ఉన్నటువంటి అపోహలను, ప్రజల వద్ద ఉన్నటువంటి అపోహల్ని తొలగించి, ఈ విధంగా మనము అల్లాహ్ యొక్క సహాయాన్ని కోరుకోవాలి. అల్లాహ్ తఆలా మనందరికీ ఈ యొక్క ఫిత్నాల సందర్భాలలో, ఈ యొక్క ఉపద్రవాల సందర్భాలలో సహనంతో, ఓర్పుతో ఉండి అల్లాహ్ మరియు రసూలుకు విధేయత చూపిస్తూ ఒక నిజమైనటువంటి విశ్వాసిగా, ముస్లింగా జీవితం గడిపే సౌభాగ్యం అల్లాహ్ మనందరికీ ప్రసాదించుగాక. వ ఆఖిరు దఅవానా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.